వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. క్రమంగా ఉపరితల ద్రోణి బలహీనపడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలుపుతున్నారు. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే వెల్లడించింది. రానున్న 3 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర వెంబడి మనకి రానున్న 3 రోజులు కూడాను తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే వైజాగ్ పరిసర ప్రాంతంలోనే ఒక ఆవర్తనం అనేది ఉంది. అలాగే ఇటు కర్ణాటక ప్రాంతంలోనూ, అలాగే హిందూ మహాసముద్రంలో కూడాను ఒక ఆవర్తనం అనేది కేంద్రీకృతం అవడం కారణం చేత ఇటు తమిళనాడుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడాను తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడాను నార్త్ ఆంధ్ర, అలాగే సౌత్ ఆంధ్రాలో కొంత ప్రాంతము, అలాగే రాయలసీమలో కొంత ప్రాంతము కూడాను క్లౌడీ వెదర్ అనేది నెలకొని ఉంది. ఈ యొక్క పరిస్థితి ఈ రోజు అంతా ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడాను ఈ యొక్క పరిస్థితుల మేర మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఈరోజు కూడాను ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. రేపు కూడాను అంటే 17th కూడాను మన నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే వర్ష సూచన ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ తీరం వెంబడి కూడా గాలులు నార్మల్గానే ఉన్నాయి. ఫిష్మెన్ వార్నింగ్స్ అయితే ప్రస్తుతం ఏమీ లేవు. ఓన్లీ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ క్లౌడీ వెదర్ ఉంటూ తేలికపాటి వర్షము అక్కడక్కడ పడే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఇటు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడాను నెల్లూరు, తిరుపతి, అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాలన్నీ కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. వాళ్ళకి కూడా తేలికపాటి వర్షమే ఉండే అవకాశం ఉంది. ఈ క్లౌడీ వెదర్ ఉండడం వల్ల మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడాను మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు అనేవి కూడాను కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గడిచిన 2 రోజుల్లో కురిసిన వాన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ అన్నీ కూడాను తగ్గుముఖం పట్టినవి. ఈరోజు కూడాను టెంపరేచర్స్ మరి తక్కువ ఉంటాయి. ముఖ్యంగా నార్త్ కోస్ట్ జిల్లాల్లో బాగా తక్కువ ఉంటాయి. అంటే 36కి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. వెరస్ ఈవెన్ రాయలసీమలో కూడాను నిన్న అత్యధికంగా 40 టెంపరేచర్ రికార్డ్ అయింది కర్నూలులో. సో అది కూడా అక్కడ కూడా మొత్తం ప్రాంతం అంతా కూడా టెంపరేచర్ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇది వాతావరణ పరిస్థితి.